Hello everyone, welcome back to our channel Learning Land. Today we are learning how to talk English in daily life. మనం డైలీ లైఫ్లో సిచ్యువేషన్స్కి సంబంధించిన కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. ఆన్సర్ మై క్వశ్చన్. ఆన్సర్ అంటే సమాధానం, మై క్వశ్చన్ అంటే నా ప్రశ్నకు. సో ఆన్సర్ మై క్వశ్చన్ అంటే నా ప్రశ్నకి సమాధానం చెప్పు. అందరూ బాగా చేశారు. ఎవ్రీవన్ డిడ్ వెల్. ఎవ్రీవన్ అంటే అందరూ, డిడ్ అంటే చేశారు, వెల్ అంటే బాగా. సో ఎవ్రీవన్ డిడ్ వెల్, అందరూ బాగా చేశారు. నన్ను ఆలోచించనివ్వు లేదా నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు. లెట్ మీ థింక్. లెట్ మీ థింక్. థింక్ అంటే ఆలోచించడం, లెట్ మీ అంటే నన్ను. సో లెట్ మీ థింక్, నన్ను ఆలోచించుకోనివ్వు. ఇంకెక్కడికైనా వెళ్ళు. గో సమ్వేర్ ఎల్స్. గో అంటే వెళ్ళు, సమ్వేర్ అంటే ఎక్కడికైనా, ఎల్స్ అంటే ఇంకా. సో గో సమ్వేర్ ఎల్స్, ఇంకెక్కడికైనా వెళ్ళు. దీన్ని శుభ్రంగా ఉంచు. కీప్ ఇట్ క్లీన్. కీప్ అంటే ఉంచు లేదా పెట్టు, ఇట్ అంటే దీన్ని లేదా అది, క్లీన్ అంటే శుభ్రంగా. సో కీప్ ఇట్ క్లీన్, దీన్ని శుభ్రంగా ఉంచు. నాకు సగం ఇవ్వు. గివ్ మీ హాఫ్. గివ్ మీ హాఫ్. గివ్ అంటే ఇవ్వడం, మీ అంటే నాకు, హాఫ్ అంటే సగం. సో గివ్ మీ హాఫ్, నాకు సగం ఇవ్వు. ఇది విను. లిజన్ టు దిస్. లిజన్ అంటే విను, టు దిస్ దీన్ని లేదా ఇది. సో లిజన్ టు దిస్, ఇది విను. చూసి నేర్చుకో. వాచ్ అండ్ లెర్న్. వాచ్ అంటే చూడు లేదా గమనించు, లెర్న్ అంటే నేర్చుకో. చూసి నేర్చుకో, వాచ్ అండ్ లెర్న్. నేను అతనికి సహాయం చేస్తాను. ఐ విల్ హెల్ప్ హిమ్. ఐ విల్ హెల్ప్ హిమ్. ఐ అంటే నేను, హెల్ప్ హిమ్ అంటే అతనికి సహాయం చేస్తాను. సో ఐ విల్ హెల్ప్ హిమ్. దాన్ని కొరుకు. బైట్ ఇట్. బైట్ అంటే కొరకడం, ఇట్ అంటే దాన్ని లేదా అది. సో బైట్ ఇట్, దాన్ని కొరుకు. ఎలాగైనా. సమ్హౌ. సమ్హౌ అంటే ఎలాగైనా, సమ్హౌ. తరువాత. ఆఫ్టర్వర్డ్స్. ఆఫ్టర్వర్డ్స్. తరువాత. ఆఫ్టర్వర్డ్స్. ఎప్పుడు వెళ్దాం. వెన్ షల్ వి గో. వెన్ షల్ వి గో. వెన్ అంటే ఎప్పుడు, షల్ వి గో అంటే వెళ్దాం. సో వెన్ షల్ వి గో, ఎప్పుడు వెళ్దాం. నీకేం తెలియదు. యూ డోంట్ నో ఎనీథింగ్. యూ అంటే నీకు, డోంట్ నో అంటే తెలియదు, ఎనీథింగ్ అంటే ఏదైనా సరే, నీకు ఏదీ తెలియదు. యూ డోంట్ నో ఎనీథింగ్. ఇక్కడ నుండి వెళ్ళు. గో ఫ్రమ్ హియర్. గో అంటే వెళ్ళు, ఫ్రమ్ అంటే నుండి లేదా నుంచి, హియర్ అంటే ఇక్కడ. సో ఇక్కడ నుంచి వెళ్ళు, గో ఫ్రమ్ హియర్. మళ్ళీ ఇక్కడికి రాకు. డోంట్ కమ్ హియర్ అగైన్. కమ్ హియర్ అంటే ఇక్కడికి రా, డోంట్ కమ్ హియర్ అంటే ఇక్కడికి రాకు, అగైన్ అంటే మళ్ళీ. సో డోంట్ కమ్ హియర్ అగైన్, మళ్ళీ ఇక్కడికి రాకు. అతడు రాడు. హీ విల్ నాట్ కమ్. హీ విల్ నాట్ కమ్ అంటే అతడు ఇక్కడికి రాడు, కమ్ అంటే రావడం, విల్ నాట్ అంటే రావకపోవడం. ఇక్కడ ఇవ్వు. గివ్ ఇట్ హియర్. గివ్ ఇట్ హియర్. గివ్ ఇట్ అంటే గివ్ అంటే ఇవ్వడం, ఇట్ అంటే అది, హియర్ అంటే ఇక్కడ. సో గివ్ ఇట్ హియర్, అది ఇక్కడ ఇవ్వు. మీరు తీసుకోండి. యు టేక్ ఇట్. యు అంటే మీరు, టేక్ అంటే తీసుకోవడం, ఇట్ అంటే అది. సో మీరు అది తీసుకోండి, యు టేక్ ఇట్. నేను నీ మాట విని ఉండవలసింది.
ఐ షుడ్ హ్యావ్ లిజన్డ్ టు యూ. ఐ అంటే నేను, షుడ్ అంటే తప్పకుండా, హ్యావ్ ఉండవలసింది లేదా కలిగి ఉండవలసింది, లిజన్డ్ అంటే వినడం, టు యూ అంటే నీ మాట. సో ఐ షుడ్ హ్యావ్ లిజన్ టు యూ, నేను నీ మాట విని ఉండవలసింది. నువ్వు అనవసరంగా బాధపడకు లేదా నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. యు ఆర్ గెట్టింగ్ వరీడ్ అన్నెసెసర్లీ. యు ఆర్ అంటే నీవు, గెట్టింగ్ అంటే ఉండడం లేదా పొందడం, వరీడ్ అంటే బాధపడడం, అన్నెసెసర్లీ అంటే అనవసరంగా. సో యు ఆర్ గెట్టింగ్ వరీడ్ అన్నెసెసర్లీ. నువ్వు నన్ను నమ్మవా. డోంట్ యూ బిలీవ్ మీ. డోంట్ యూ బిలీవ్ మీ, బిలీవ్ అంటే నమ్మడం, డోంట్ యూ అంటే నువ్వు నన్ను నమ్మవా. సో డోంట్ యూ బిలీవ్ మీ. మేము ఏమీ చెయ్యడం లేదు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వీఆర్ అంటే మేము, నాట్ డూయింగ్ అంటే చెయ్యడం లేదు, ఎనీథింగ్ అంటే ఏది. సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, మేమేమీ చేయడం లేదు. నీకు అతని గురించి తెలియదు. యూ డోంట్ నో అబౌట్ హిమ్. యూ డోంట్ నో అబౌట్ హిమ్. యూ డోంట్ నో అంటే నీకు తెలియదు, అబౌట్ హిమ్ అంటే అతని గురించి. సో యూ డోంట్ నో అబౌట్ హిమ్, అతని గురించి నీకు తెలియదు. నాకు ఏం కావాలో నాకు తెలుసు. ఐ నో వాట్ ఐ వాంట్. ఐ నో అంటే నాకు తెలుసు, వాట్ ఐ వాంట్ అంటే నాకు ఏమి కావాలో, వాంట్ అంటే కావాలి. సో ఐ నో వాట్ ఐ వాంట్, నాకేం కావాలో నాకు తెలుసు. So that's all and for today. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.